హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు భాష నేర్చుకుందాం. వీడియోలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కొరకు ఆల్ గంట సింబల్ నొక్కండి. ఇక త, ద, న అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలు వరుసగా నేర్చుకుందాం. తల శరీరంలో ఉండే ప్రధాన భాగం. తన, తమ ఏదైనా ఒక వస్తువు ఇది తనది, తమది అని చెప్తూ ఉంటాం. తబలా తోలుతో తయారు చేయబడిన సంగీత వాయిద్యం. తరగా అలలు వచ్చినప్పుడు నురగలు నురగలుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తపన చదువు, సంగీతం, నాట్యం ఇలా ఏ విద్యనైనా ఇష్టంతో, తపనతో, శ్రద్ధగా నేర్చుకోవడం తపన. తలగడ మంచంపై నిద్రించేటప్పుడు తల కింద పెట్టుకునే మెత్త తలగడ. తళతళ వర్షం వచ్చేటప్పుడు నల్లని మేఘాలు శబ్దం చేసి తలతల కాంతినిస్తూ మెరుస్తూ ఉంటాయి. తలతల. దశ పదవ వంతు, పదవ భాగాన్ని సంస్కృతంలో దశ అంటాం. దయ ప్రతి ప్రాణిపై దయగలిగి మెసలుకోవాలి. దవాడ తలలో ఇరువైపులా ప్రక్కనుండే భాగాన్ని దవాడ అంటాం. దడ దడ భయం వేసినప్పుడు గుండె వేగంగా దడదడ కొట్టుకుంటుంది. నగ అందంగా కనబడడానికి ధరించే వివిధ రకాలైన ఆభరణాలు. నగ. నవ తొమ్మిదవ అని అర్థం. నవ సంస్కృతంలో నవ అంటాం తొమ్మిదవ భాగాన్ని. నస అర్థం కాకుండా ఎక్కువగా లడలడ వాగేసేయడాన్ని, ఎక్కువగా మాట్లాడడాన్ని నస పెడుతున్నారా బాబు అంటారు. నస. నడక ప్రతిరోజు కొద్దిసేపు నడిస్తే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నలత ఆరోగ్యం బాగాలేనప్పుడు హుషారుగా లేకపోవడాన్ని నలతగా ఉండడం అంటారు. నలత. నవత క్రొత్తదనాన్ని నవత అంటాం. నడత క్రమశిక్షణతో మెలుగుతూ మంచి నడవడిక నేర్చుకోవాలి. నడత. నడవ ప్రతి ఇంటికి వాకిలి ముందు ఉండే ఖాళీ ప్రదేశాన్ని నడవ, వసారా అంటూ ఉంటాం. నలక గాలికి దుమ్ము వచ్చి కంట్లో పడితే నలక పడింది అంటూ ఉంటాం. అలా నలక పడినప్పుడు కంటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వండుకునే ఇతర ఆహార పదార్థాల్లో కూడా దుమ్ము, ధూళి, నలకలతో నిండి ఉంటే శుభ్రంగా కడిగి వాడుకోవాలి. నటన పాఠశాల వార్షికోత్సవం అప్పుడు కొంతమంది విద్యార్థులు కలిసి ఒక నీతివంతమైన కథను నటించి ప్రదర్శించారు. నటన. తరువాతి పాఠంలో ప, బ, మ అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలను నేర్చుకుందాం. వీడియోలు నచ్చితే లైక్ చేసి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు.